స్టాక్ మార్కెట్ నెక్స్ట్ వీక్, దలాల్ స్ట్రీట్ నెక్స్ట్ వీక్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో వీకెండ్ జాలీగా ఎంజాయ్ చేశారా? చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం స్టాక్ మార్కెట్ యొక్క పరిస్థితి ఏంటి? స్టాక్ మార్కెట్ బుల్ దలాల్ స్ట్రీట్ని దున్నబోతుందా లేదా? సో ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే సో ఐటీ స్టాక్స్ పరిస్థితి ఏంటి? అంటే మూలిగే నక్కలాగా అవి ఉన్నాయి. మరి ఎక్సెంచర్ యొక్క న్యూసు, అంటే ఆ బ్యాడ్ న్యూస్ వల్ల ఈ మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయిందా? సో టీసీఎస్ లాంటి దిగ్గజాలు కూడా 50%, అంటే 50% పైగా, అరౌండ్ 54% ఫాలో అవటం. సో ఏంటి దానికి కారణాలు ఏంటి? అలాగే జియో ఐపీఓ సో త్వరలో లాంచ్ చేయబోతున్నారు. సో దానికి సంబంధించిన అప్డేటు, అలాగే ఐటీ స్టాక్స్ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన స్టాక్స్ని చదువుకుందాం. కేపీఐడి టెక్, ఫస్ట్ సోర్సు, సో ఇట్లాంటి వాటి గురించి చదువుకుందాం అనమాట. టాటా పవర్ అప్డేటు, ఓవరాల్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క గమనం ఎటు, సో మార్కెట్ యొక్క దృష్టి ఎటువైపు ఉండే అవకాశాలు ఉంటాయి, సో ఇత్యాది విషయాలు చూస్తూ క్లుప్తంగా వీడియోని ముగిద్దాం. చూడండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన పని ఏంటంటే వీడియోని ఫస్ట్ షేర్ చేయండి. టెలిగ్రామ్ లేదు కాబట్టి సో మన పీపుల్ అందరికీ అలర్ట్ వెళ్ళదు. సో అందువల్ల ఏంటంటే మీరు షేర్ చేయండి. టెలిగ్రామ్ పనిచేయట్లేదు కదా. సో కాబట్టి మీరు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ షేర్ చేయండి, లైక్ చేయండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి. అందరూ తప్పకుండా మీకు నచ్చకపోయినా ఫస్ట్ వీడియోని షేర్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క మంత్లీ చార్ట్ చూస్తున్నాము. సో మంత్లీ చార్ట్ అంటే హిస్టారికల్ డేటా మొత్తం కూడా. సో చూడండి, రీసెంట్ మంత్స్లో ఏంటంటే వార్ వల్ల డ్రాప్ అనేది మనం చూసాము. సో ఈ ట్రంప్ మరి చేస్తున్న కామెంట్లు, ఆ సంధి కుదిర్చే ప్రయత్నము, దీనివల్ల ఏంటంటే సో ఆ మధ్యలో యుద్ధం ముగిసింది అని అనిపించినప్పుడు కాస్త ఒక 2 వీక్స్ ర్యాలీ వచ్చినట్లే వచ్చి మళ్ళీ వార్ కంటిన్యూ అవడంతో సో చాలా వీక్స్ మళ్ళా తిరోగమనం వైపే మార్కెట్ నడిచింది. సో అదనమాట. సో వీక్లీ చార్ట్లో కూడా కాస్త కోలుకున్నట్లు మనకి కనిపిస్తూ ఉంది. సో అలాగే మనం లాస్ట్ 3 months చూడండి, ఇక్కడ మనం లాస్ట్ 3 months చూస్తే ఈ వారు వల్ల డ్రాప్ అయిపోయినట్లు కనిపిస్తూ ఉంది కదా, డ్రాప్ అయిపోయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఆ సంధి కుదిరింది అనుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాము, మార్కెట్ బోటం అయింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో. అప్పుడు ర్యాలీ వచ్చినా మళ్ళీ ఈ యుద్ధం కొనసాగడంతో ఏంటంటే ఓవరాల్గా మనం లాస్ట్ 3-4 months డేటా చూస్తే చూడండి, రీసెంట్లో ఈ వార్ కంటిన్యూ అయినప్పుడు మళ్ళీ ఏంటంటే అనిశ్చితే కొనసాగింది. సో అయితే ఇప్పుడు మళ్ళా సంధికి, అంటే ఇరాన్ యుఎస్ వార్కి సంబంధించి సంధి వైపు స్టెప్పులు వేయటం, క్లోజింగ్ వైపు స్టెప్స్ వేయడంతో ఏంటంటే మళ్ళా మార్కెట్ అయితే కనుక ఊపు అందుకుంది. సో ఎక్కడైతే మనకి అంటే ప్రీవియస్గా గ్యాప్ అప్ ఏదైతే ఉందో సో ఆ ఏరియాకి వచ్చిందనమాట. సో అది మన స్క్రీన్ మీద ఏంటంటే లాస్ట్ 3 months డేటా మనం అబ్జర్వ్ చేయొచ్చు కదా. సో అది సో ఓవరాల్గా ఏంటంటే మరి ఫ్రైడే మార్కెట్లో డిప్ ఎందుకు వచ్చింది అని అంటే చూడండి, ఎక్సెంచర్ ఏంటంటే దిక్సూచి ఐటీ స్టాక్స్కి. ఎక్సెంచర్ యొక్క గైడ్లైన్స్లు సరిగ్గా లేకపోవడంతో నాస్డాక్ ఫాల్ అయింది. ఎక్సెంచర్ స్టాక్ ఎస్పెషల్లీ 14% పైగా 15% దాకా ఏంటంటే డిప్ అయింది ఒక డేలో. సో ఎక్సెంచరే మనకి ఐటీ స్టాక్స్కి గైడ్లైన్స్ అనమాట. ఎప్పుడైనా సరే చూడండి, ఎక్సెంచర్ డేటా కోసం చూస్తూ ఉంటారు. సరే, దానివల్ల ఏంటంటే మనకి గ్యాప్ డౌన్ అయినా కూడా మనకి రీసెంట్ క్యాండిల్ యొక్క మూమెంట్ చూస్తే ఏంటంటే ట్రెండ్ని చేంజ్ చేసే విధంగా అయితే కనుక అది లేదు. దాని ఇంపాక్ట్ తక్కువగానే ఉందని చెప్పొచ్చు అనమాట అట్ ప్రజెంట్. కాకపోతే ఐటీ మొత్తం కూడా ఉంటే బాగుండేది, కానీ ఇక్కడ క్యాండిల్ యొక్క పరిస్థితి చూస్తే కనుక మనకి గ్యాప్స్ ఉన్నాయి కదా. ఏదన్నా 1-2 days డిప్ వచ్చిన మార్కెట్లో ఏంటంటే ర్యాలీస్ వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయి, అదనమాట. కాబట్టి వచ్చే వారం కూడా నేను రేపటి గురించి మాట్లాడట్లేదు. ఈ గ్యాప్స్ ఉన్నాయి, గ్యాప్ అప్తో అగ్రెసివ్గా వెళ్ళింది కాబట్టి సో అన్లెస్ అంటిల్ ఏదైనా ఘోరంగా బ్యాడ్ న్యూస్లు వస్తే తప్ప మామూలుగా మార్కెట్లో 1-2 days నార్మల్ డిప్స్ ఏమీ మార్కెట్ యొక్క ట్రెండ్ని చేంజ్ చేయవు అని చెప్పి అనుకుంటున్నాను. ఓవరాల్గా మనకి పురోగమనం వైపు సో ఇది సూర్యోదయమే అని చెప్తాను. సో మంచి జోష్నిచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మార్కెట్లో. సో రీసెంట్ హైస్ని ఏదైతే ఉందో ఈ హైస్ని దాటి అటువైపు అడుగులు వేసే అవకాశం, పాజిబిలిటీ ఉంది, అదనమాట
కథ. చూడండి ఫ్రెండ్స్, అలాగే TCS టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 54% పడిపోయింది. ప్రీ కోవిడ్ లెవెల్ దగ్గర ఉంది. అంటే మరి 5 ఇయర్స్ ఏంటి 6 ఇయర్స్ రిటర్న్స్ ఏమి ఇవ్వనట్లేనా స్టాక్ అంటే? చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్రైస్ ఫ్లక్చువేషన్స్ని మీరు చూసారంటే టెంపరీగా స్టాక్ మార్కెట్లో ఇబ్బంది పడతారు. సో యు ఆర్ థింకింగ్ అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఫర్ ఇన్వెస్టింగ్ ఎనీథింగ్, ఏదైనా కానీ సరే మీరు చూడాలి అని అంటే స్టాక్ యొక్క హిస్టారికల్ డేటా మొత్తం చూడాలి. ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో హిస్టారికల్ డేటా మొత్తం కూడా మనం ఒక స్టడీ చేద్దాం అంతే, ఎడ్యుకేషన్ పర్పస్. చూడండి, సేల్స్ డేటా చూస్తే గ్రోత్ ఉందా? ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ బాగుందా? గ్రోత్ ఉందా? ఉంది. ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ లాస్ట్ ఇక్కడ 10 ఇయర్స్ డేటా చూడండి, నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది. అది కాస్త 1 to 2 ఇయర్స్ ఏదన్నా రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో స్తబ్దుగా ఉన్న స్టాక్ ప్రైజులు పడిపోతాయి, కానీ కంపెనీ వాల్యుయేషన్ ఏమి చేంజ్ కాదు. కాకపోతే సెంటిమెంటు స్టాక్ ప్రైజుల్ని డ్రైవ్ చేస్తాయి కాబట్టి మీకు టెంపరీగా పడ్డట్టు కనిపిస్తాయి అన్నమాట. సో అదనమాట కథ. సో ఓవరాల్గా ఏంటంటే TCS యొక్క మన హిస్టారికల్ డేటా చూసినా అంతా బాగానే ఉంటుంది. TCS లాంటి కంపెనీ 54 అంటే టాప్ నుంచి 54% పైగా కరెక్ట్ అయ్యి మనం ఇంత లోయర్ పీఈస్లో నడవడం అనేది చాలా అరుదు. సందర్భం ఏదన్నా కానీ AI వల్ల పడ్డాయి అని గ్లోబల్గా థింగ్స్ వల్ల డీల్స్ కూడా అంత ఇది లేదు. కానీ ఈ ఒక్క వార్ కైండ్ ఆఫ్ థింగ్ సద్దుమణిగే వైపే స్టెప్స్ వేస్తున్నారు. ఆల్మోస్ట్ 90% ఓకే. కానీ ట్రంప్ గారి చేష్టలు మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఆ 10% మనం భారం ట్రంప్ గారి మీదే వేయాలి. సో ఏదైనా కానీ ఇలాంటి పరిస్థితులు టెంపరీ, ఇలాంటి కంపెనీలు స్టాక్ మార్కెట్ చాలా చూసింది కాబట్టి ప్రోసు కాన్సు హిస్టారికల్ డేటా అంతా కూడా ఒకసారి అనలైజ్ చేయండి అని చెప్తాను. అది సో ఎక్సెంచర్ థింగ్ వల్ల IT స్టాక్స్కి గడ్డు కాలంగా కనిపిస్తూ ఉంది, కానీ ఎక్సెంచర్ది ఇప్పుడు వచ్చింది, కానీ ఆల్రెడీ మన స్టాక్స్ ఏంటంటే చాలా డ్రాప్ అయిపోయి హెవీగా ఆల్రెడీ టాప్ నుంచి చాలా డిస్కౌంట్ అయినాయి. ఈ TCS లాంటి కంపెనీలు 20% అట్లాంటివి పడిపోవటమే చాలా అరుదు. ఇంతలా పడిపోయటం అనేది చాలా చాలా రేర్ ఆపర్చునిటీ. చూడటానికి చాలా చాలా రేర్ ఆపర్చునిటీ చదువుకోవడానికి అన్నమాట. కాబట్టి సో చదువుకుంటారా లేదా, ప్రోసు కాన్స్, అలాగే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని అడుగుతారా లేదా అది చూడండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్. సో దాని యొక్క ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ చూస్తే చూడండి, ఇక్కడ మన హిస్టారికల్ డేటా చూస్తే రెవెన్యూలో గ్రోత్ ఉందా లేదా? ఉంది. సో మనం చూసుకోవాల్సింది అంటే ఇవి గ్రో అవుతున్నాయా లేదా, స్టాక్ ప్రైజులు అక్కడ నుంచి ఎంత పడిపోయినాయి, ఇంత పెరిగింది, అలాంటివి సోషల్ మీడియాలో చూసి మీరు భయపడితే ఇబ్బంది పడతారు. సో మనం ట్రాక్ చేయాల్సింది ఇవి పర్ఫెక్ట్గా ఉంటే ఏంటంటే అవి దారికి అయ్యే వస్తాయి ప్రైజులు. అర్థమవుతుందా? ప్రీమియంలు కట్ అవుతూ ఉంటాయి. చూడండి, పొలం వాల్యూ పడిపోవచ్చు, కానీ ఏంటంటే బాగా పండే మెట్ట పొలం కానీ మాగాని కానీ అది ఇచ్చే పంట అంతే ఉంటుంది అది. సో కాబట్టి రైతులాగా ఆలోచించాలి స్టాక్స్ని స్టడీ చేసేటప్పుడు, అదనమాట. అంతేగాని మన రియల్ ఎస్టేట్ పర్సన్ లాగా ఆలోచించకూడదు, అదనమాట కదా. ఎందుకంటే ఆ ప్రీమియమ్స్ టెంపరీగా ఫాల్ డౌన్ అవుతూ ఉంటాయి. సో అలాగే మీకు నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది మనకి. అలాగే డెట్ టు ఈక్విటీ చూడండి 0.67, అంటే ఆల్మోస్ట్ మనకి డెట్ ఫ్రీ కంపెనీ అది. సో చూడండి, ఒకసారి ప్రోసు కాన్స్ చదవండి, అలాగే వాళ్ళ మేనేజ్మెంట్ని ట్రాక్ చేస్తూ ఉండండి. వాళ్ళ ప్లాన్స్ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి, ఫర్దర్గా వాళ్ళు ఏం స్టెప్స్ తీసుకుంటున్నారు, నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో వాళ్ళ ప్లాన్స్ ఏంటి, ఇట్లాంటివి రీసెర్చ్ చూడండి. అలాగే బ్రోకింగ్ కంపెనీస్ ఇచ్చే రిపోర్ట్స్ అవి చదవండి, రేటింగ్లు చూడటం కాదు, జస్ట్ లోపల లోతుగా వాళ్ళు రిస్క్ ప్రొఫైల్ గురించి, బిజినెస్ గురించి చాలా మాట్లాడతారు. సో అవి చూడాలన్నమాట. అలాంటివి చూస్తే ఏంటంటే ఇట్లాంటి కంపెనీలు మనం స్టడీ చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్తాను. చూడండి, అలాగే ఈ హార్మూజ్ జలసంధిని మళ్ళీ ఏంటంటే ఇరాన్ క్లోజ్ చేయడంతో ట్రంప్ మళ్ళా కోపం వచ్చినట్లు కనిపిస్తూ ఉంది. ఇది 60 డేస్లో డీల్ ఏదైతే ఉందో అది కనుక కుదరకపోతే మార్గంలో అంటే జలసంధి మార్గంలో టోల్ విధిస్తామని చెప్పి ట్రంప్ చెప్తున్నారు. సో ఈ 60 డేస్ చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఈ స్టేట్మెంట్లు కాదు, గ్రౌండ్ లెవెల్లో ఏం వర్క్ జరుగుతుంది అనే దాన్ని బట్టి స్టాక్ మార్కెట్లో మూవ్స్ ఉంటాయి. కాబట్టి స్టాక్ మార్కెట్ని జాగ్రత్తగా వాచ్ చేయండి. ట్రంప్ స్టేట్మెంట్లు చూస్తే మీరు రోజు ఇబ్బంది పడతారు. చూడండి, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించిన AGMలో జియో IPOకి సంబంధించి మనకి వచ్చినాయి అన్నమాట. జియో IPO త్వరలో రాబోతుంది. ఆ డ్రాఫ్ట్ పేపర్లో అవి సెబీకి సో ఆ పనిలో ఉన్నారనమాట.
సో ఏజిఎంలో చాలా ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం అనేది జరిగింది. అలాగే ఈ లాస్ట్ 6 ఇయర్స్ బిజినెస్లో కూడా హెవీ వోల్టాలిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారనమాట. సో కాబట్టి ఏంటంటే ఫర్దర్గా ఫండ్ రైజ్ చేసి జియో ఐపీఓ ద్వారా ఫర్దర్గా బిజినెస్ని ఎలా తీసుకెళ్ళబోతున్నారు అనేది మనం చూడాలన్నమాట. ఇది ఒక క్రేజీ ఐపీఓ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ మార్కెట్లో ఉన్న ఈ హెచ్చుతగ్గుల వల్ల ఇది పోస్ట్ పోన్ అయిందనమాట. ఈ ఐపీఓలు ఏంటంటే మార్కెట్లు బాగున్నప్పుడు గ్రీనరీ ఉన్నప్పుడే వస్తాయి అన్నమాట. ఎందుకంటే పీపుల్ దగ్గర మనీ క్యాష్ చేసుకోవడానికి అది. సో మనకి ఈ వార్ కైండ్ ఆఫ్ థింగ్ వీటి వల్ల ఏంటంటే ఇది ఆల్రెడీ రావాల్సింది ఆలస్యమైంది అంతే. కాబట్టి ఫర్దర్గా మళ్ళీ స్టెప్స్ తీసుకుంటున్నారు, అది మనం చూడొచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే టాటా పవర్ టు డిపెండ్ ఆన్ కోల్ బేస్డ్ పవర్ జనరేషన్ అంటిల్ 2029 అంట. అలాగే 40% ఆఫ్ పవర్ రిక్వైర్మెంట్ త్రూ గ్రీన్ ఎనర్జీ సోర్సెస్. గ్రీన్ ఎనర్జీ అంటే ప్రకృతిలో ఉన్న న్యాచురల్ ఎనర్జీస్ ద్వారా అన్నమాట. అర్థమవుతుందా? సోలార్ కానీ, రెయిన్ వాటర్ కానీ, విండ్ పవర్ కానీ ఇట్లాంటివి అన్నమాట. సో వీటి ద్వారా వచ్చే దాన్ని వాడుతున్నాం. అండ్ ఫ్యూచర్లో మొత్తం కూడా గ్రీన్ ఎనర్జీ వైపు ప్రపంచమే స్టెప్స్ వేస్తుంది. అలాగే మన చైనా అలాగే మన గవర్నమెంట్ ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి ఇటువైపు. సో అది అందరికీ తెలిసిందే కదా. టాటా పవర్కి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడండి. సార్ KP80 ఇతరత్ర న్యూస్ అప్డేట్స్ చూసే ముందు మీలో ఎవరికైనా ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ లింక్స్ ఇచ్చాను. జస్ట్ లింక్ ఓపెన్ చేసి మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి OTP ఎంటర్ చేస్తే మీరు డీటెయిల్స్ ఇస్తే అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ అనేది 10 minutes అంతే అది. కాబట్టి ఏంటంటే మీ అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళు మన లింక్స్ ద్వారా మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో వాళ్ళ నుంచి ఏదైనా అప్డేట్స్ కనిపిస్తే కనుక మీకు ఇన్ఫామ్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే మనకి KP80 కుమిన్స్ యొక్క హిస్టారికల్ డేటా చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న డేటా లాస్ట్ 6-7 years డేటా. సేల్స్ గ్రోత్ ఉంది, అలాగే నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది. సో వాళ్ళు 2-3 years బ్యాక్ తీసుకున్న స్టెప్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వేరే కంపెనీని హైర్ చేశారు, సిమిలర్ కైండ్ ఆఫ్ కంపెనీ బిజినెస్ అంటే KP80 టెక్నాలజీస్ లాంటి బిజినెస్ ఉన్న కంపెనీని హైర్ చేసి రెవెన్యూని డబల్ చేశారు వాళ్ళు. సో అర్థమవుతుందా? చెప్పినట్లే వాళ్ళు చేశారనమాట. సో నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోత్ ఉంది. ఇది కాస్త నెట్ ప్రాఫిట్లో మందగమనం, దీన్ని పెద్దగా చెడుగా చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా మీరు స్టడీ చేస్తున్న కంపెనీస్ యొక్క రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంది అనుకోండి, మనం వర్రీ చెందాల్సిన అవసరం లేదనమాట. మార్జిన్లు తగ్గుతూ ఉంటాయి, బిజినెస్ ప్రెజర్లు ఉంటాయి, గ్లోబల్గా పరిస్థితులు బాగుంటాయి, బాగోకపోతే దాన్ని చెడుగా చూడాల్సిన అవసరం ఏం లేదనమాట. సో ఇవి ఫోకస్ చేయండి. అలాగే KP80 టెక్నాలజీస్ ఐటీ స్టాక్స్ చాలా ఏంటంటే 20 PEsలో నడుస్తూ ఉంటాయి, కానీ స్టిల్ ఏంటంటే మంచి రీజనబుల్ PEలోనే నడుస్తూ ఉంది. ఎందుకనంటే ఆ స్టాక్ యొక్క థింగ్స్ ఇన్వెస్టర్స్కి నచ్చనమాట అది. సో ఒకసారి ప్రోసు కాన్స్ చదివి బిజినెస్ గురించి స్టడీ చేయండి, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డిస్కషన్ చేయండి అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నిఫ్టీ కన్నా ఐటీ వల్ల ఇబ్బందులు పడి కాస్త ఒక అడుగు వెనక్కి వేసింది. కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక రీసెంట్గా గ్లోబల్గా అలజడి ఉన్నా కూడా బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే మనకి ర్యాలీస్ అనేవి కంటిన్యూ అయ్యాయి అన్నమాట. చాలా స్ట్రాంగ్ మూవ్స్తో బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ రీసెంట్ హైని దాటింది, ఫర్దర్గా పైకి వెళ్ళేలాగా కనిపిస్తూ ఉందన్నమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క లాస్ట్ 3-4 months డేటా అనేది మనం చూడొచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీ ఫిబ్రవరి నుంచి డేటా, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ డేటా, జూన్ డేటా మొత్తం కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. రీసెంట్ వారు వల్ల ఇబ్బంది పడిన ఇది వారు సర్దుమణిగింది అన్నప్పుడు వచ్చిన ర్యాలీస్ చూడొచ్చు. సో ఓవరాల్గా ఇప్పుడు జరుగుతున్న బ్యాంక్ నిఫ్టీలో జరుగుతున్న అప్ ట్రెండ్ ఇవన్నీ కూడా మీరు గమనించగలరు. సో అది ఫ్రెండ్స్, మీరు మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోతే కనుక ఒకసారి షేర్ చేయండి, ఆ పని చేయండి. టెలిగ్రామ్ వర్క్ అవ్వట్లేదు కాబట్టి. సో అది ఫ్రెండ్స్, మనకి సండే వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.